కురుక్షేత్ర మహాసంగ్రామం 7వ రోజుకు వచ్చేసింది. రెండు వైపులా పట్టుదల ఏమాత్రం తగ్గట్లేదు. అయితే ఈరోజు యుద్ధం కేవలం కత్తులు, బాణాలతో జరిగేది కాదు. యోధుల మైండ్సెట్కి, వాళ్ల స్ట్రాటజీలకి అసలైన పరీక్ష. మరి ఎవరు నిల్చారు, ఎవరు వెనక్కి తగ్గారు? పదండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. అయితే చూడండి, 7వ రోజు సూర్యుడు ఇంకా ఉదయించలేదు. కాని కౌరవ క్యాంపులో పరిస్థితి అస్సలు బాగోలేదు. ముఖ్యంగా దుర్యోధనుడికి. సముద్రమంత సైన్యముంది, అయినా పాండవులు దెబ్బమీద దెబ్బ కొడుతున్నారు. దుర్యోధనుడికి నిద్ర పట్టట్లేదు. అతని బుర్రలో ఒకటే ప్రశ్న: ఇంత బలముండిగూడా గెలుపు మనకెందుకు దక్కట్లేదు? దుర్యోధనుడి ఆ సందేహాలన్నిటినీ ఒక్క మాటతో పటాపంచలు చేశారు భీష్మపితామహుడు. ఆయన గర్జనాది. ఇది ఏదో పైపై మాట కాదు, కురువంశానికి పెద్ద దిక్కుగా ఉన్నాయన తన ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట. ఆ ఒక్క భరోసాతో కౌరవ సైన్యంలో మళ్లీ జోష్ వచ్చింది. ఇక ఆ రోజు భీకరమైన పోరాటానికి రంగం సిద్ధమైంది. సరే, భీష్ముడు అంత భరోసా ఇచ్చారు కాని అసలు దుర్యోధనుడికి ఆ సందేహం ఎందుకొచ్చింది? యుద్ధానికి ముందు కౌరవ లీడర్షిప్ మైండ్సెట్ ఎలా ఉందంటే, ఆ అశాంతికి, ఆ భయానికి ముఖ్య కారణం భీముడు. అవును, అతని గదాదెబ్బలు సృష్టించిన విధ్వంసం దుర్యోధనుడి కళ్లముందే తిరుగుతోంది. ఏంటిది? ఇంత పెద్ద సైన్యం మనది, అయినా సరే వీళ్ల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఈ ప్రశ్న అతన్ని లోలోపల కాల్చేస్తోంది. యుద్ధమంటేటి ఆవేశం కాదుగదా, వ్యూహం చాలా ముఖ్యం. ఆ రోజు రెండు పక్షాలు రెండు అద్భుతమైన ఫార్మేషన్స్లో తమ సైన్యాలను నిలబెట్టాయి. మరి అవేంటో చూద్దాం రండి. ఇక్కడ మనం చూస్తున్నది రెండు మాస్టర్ ప్లాన్స్. ఒకవైపు భీష్ముడి మండల వ్యూహం. ఇది అచ్చమొక రక్షణ కవచం లాంటిది. దీన్ని బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. దానికి కౌంటర్గా పాండవుల వైపు యుధిష్ఠిరుడు పన్నిన వ్యూహమే వజ్రవ్యూహం. ఇది పక్కా అటాకింగ్ ఫార్మేషన్. సో ఇది డిఫెన్స్కి, అటాక్కి మధ్య జరిగిన భీకరమైన పోరనమాట. ఈ కౌరవుల మండల వ్యూహం ఎంత కాంప్లెక్స్గా ఉందో చూడండి. ఇది సైన్యంలా లేదు, కదిలే కోటలా ఉంది. ప్రతి యూనిట్కి ఒక పక్కా లెక్క ప్రకారం రక్షణ కల్పించారు. అంటే ఒక ఏనుగుంటే దానికి ప్రొటెక్షన్గా 7 రథాలు, ఆ రథాలకు సపోర్టుగా 7 గుర్రపు దళాలు, ఇలా ఒకరికొకరు అండగా. దీన్ని ఛేదించడం అసాధ్యం అనే రేంజ్లో కట్టారు ఆ వ్యూహాన్ని. మరి ఇంత పటిష్టమైన వ్యూహాన్ని చూసి పాండవులు భయపడ్డారా? అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ల దగ్గర ఒక బ్రహ్మాస్త్రముంది. అదే అర్జునుడు. ఇక సీన్ కట్ చేస్తే యుద్ధభూమి మధ్యలో అర్జునుడు. చుట్టూ వేల మంది శత్రురాజులు ఒక సముద్రంలా చుట్టుముట్టారు. కాని అర్జునుడు ఒక్కడే ఒంటరిగా తన గాండివాన్ని చేతపట్టాడు. అతని కళ్లలో ఆగ్రహం. ఇక ఆపడం ఎవరివల్లా కాదని తెలిసిపోయింది. శత్రువులు బాణాల వర్షం కురిపిస్తున్నారు. ఆ వర్షాన్ని చీల్చుకుంటూ అర్జునుడు ఒక దివ్యాస్త్రాన్ని ఆవాహన చేశాడు. ఇంద్రాస్త్రం. ఇది మామూలు అస్త్రం కాదు, సాక్షాత్తు ఇంద్రుడిచ్చిన వరం. యుద్ధంగతిని మార్చెయ్యగల శక్తి దీనికుంది. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉందంటే, కౌరవులు వేసిన ఒక్క బాణం కూడా అర్జునుణ్ణి తాకలేదు. పైగా ఆ ఒక్క అస్త్రం వేల బాణాలుగా మారి శత్రుసైన్యాన్ని సర్వనాశనం చేసింది. గుర్రాలు, ఏనుగులు, రాజులు ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. ఇంకేముంది, కౌరవసేన మొత్తం భయంతో పరుగుపరుగున వెళ్లి భీష్ముడు వెనకాల దాక్కుంది. సైన్యమంతా గందరగోళంలో ఉంది. సరిగ్గా అప్పుడే ఆ ఇద్దరు మహాయోధులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకవైపు భీష్మ పితామహుడు, మరోవైపు ఆయన మనవడు అర్జునుడు. బంధాలను, ప్రేమను పక్కనపెట్టి కేవలం కర్తవ్యం కోసం ఒకరిపై ఒకరు బాణాలు ఎక్కుపెట్టబోతున్నారు. అదో చారిత్రాత్మకమైన క్షణం. సరే, భీష్ముడు అర్జునుడి మధ్య పోరు ఒకవైపు జరుగుతుంటే, కురుక్షేత్రంలో ఇతర చోట్ల కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ 1-on-1 ఫైట్స్ జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన కొన్ని మేజర్ డ్యూయల్స్ ఏంటో చూద్దాం రండి. మొదటిది సాత్యకి వర్సెస్ అలంబుషుడు. సాత్యకి దివ్యాస్త్రాల్లో ఎక్స్పర్ట్ అయితే, అలంబుషుడు ఒక రాక్షస యువరాజు, మాయలు చేయడంలో దిట్ట. సో ఇది అస్త్రాలకీ మాయలకీ మధ్య జరిగిన ఫైట్ అన్మాట. అలంబుషుడు తన రాక్షస మాయతో సాత్యకిని కన్ఫ్యూజ్ చేద్దామని చూశాడు. కాని సాత్యకి ఏమాత్రం బెదరలేదు. వెంటనే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు అలంబుషుడి మాయ మొత్తం బూడిదైపోయింది.
ఇంకా సాత్యకి బాణాల దాడికి తట్టుకోలేక అలంబుషుడు తోకముడిచి పాడిపోయాడు. ఇక నెక్స్ట్ ఫైట్ భీముడు వర్సెస్ కృతవర్మ. ఒకవైపు భీముడి రా పవర్, మరోవైపు కృతవర్మ టెక్నికల్ స్కిల్, డిసిప్లిన్, బలానికి బుద్ధికి మధ్య పోరులాంటిదిది. కృతవర్మ పదునైన బాణాలతో భీముణ్ణి గాయపరిచాడు. కాని భీముడికి అవి పూలదండల్లా అనిపించాయి. కోపంతో ఊగిపోయిన భీముడు కృతవర్మ గుర్రాల్ని, సారథిని చంపేశాడు. రథాన్ని, జెండాని ముక్కలు ముక్కలు చేశాడు. ఇక దెబ్బకి కృతవర్మ రథం వదిలేసి పారిపోయాడు. దాంతో ఆగలేదు భీముడు. కౌరవ సైన్యం మీద పడి నరమేధం సృష్టించాడు. ఇప్పుడు మరో భీకరమైన పోరాటం. భగదత్తుడు తన ఏనుగు మీద కూర్చుని పాండవ సైన్యాన్ని పిండి పిండి చేస్తున్నాడు. ఆయన్ని ఆపడం ఎవ్వరివల్ల కావట్లేదు. అలాంటి టైంలో ధైర్యంగా ముందుకొచ్చాడు భీముడు కొడుకు ఘటోత్కచుడు. భగదత్తుడి దాడికి పాండవ సైన్యం మొత్తం పారిపోతున్నా ఘటోత్కచుడు మాత్రం అక్కడే నిలబడ్డాడు. భగదత్తుడు వేసిన 14 ఈటలను గాల్లోనే ముక్కలు చేశాడు. కాని భగదత్తుడు చాలా అనుభవజ్ఞుడైన యోధుడు. వెంటనే ఘటోత్కచుడి గుర్రాలను, సారథిని చంపేశాడు. చివరికి ఘటోత్కచుడు ప్రయోగించిన ఈటను కూడా నాశనం చేశాడు. ఇక్కడ ఘటోత్కచుడు ఓడిపోయి పారిపోలేదు. తన రథం నాశనమైంది, దాడి ఫీలైంది. సో ఇది కరెక్ట్ టైం కాదని గ్రహించి మళ్లీ కొత్త ప్లాన్తో రావడానికి వెనక్కి తగ్గాడు. ఇదొక స్ట్రాటజిక్ మూవ్ అన్మాట. సరే, సూర్యుడు అస్తమిస్తున్నాడు. 7వ రోజు యుద్ధం ముగింపు దశకు వచ్చింది. మరి ఇంత భీకరంగా పోరాడిన తరువాత ఫైనల్గా ఆ రోజు ఏం జరిగింది? ఘటోత్కచుడు వెనక్కి తగ్గడంతో ఇక భగదత్తుడికి అడ్డే లేకుండా పోయింది. తను, తన ఏనుగు కలిసి పాండవ సైన్యాన్ని ఉతికి ఆరేశారు. సో 7వ రోజు ముగిసేసరికి పాండవ సైన్యం పూర్తిగా దెబ్బతిని గందరగోళంలో పడిపోయింది. ఆ రోజు హీరో ఎవరంటే ఖచ్చితంగా భగదత్తుడే. చూశారుగా, ఒకే రోజు ఎన్నెన్ని పోరాటాలో. కొందరిది పైచేయి అయితే మరికొందరు వెనక్కి తగ్గారు. పాండవులు కొన్ని చోట్ల గెలిస్తే కౌరవులు మరికొన్ని చోట్ల గెలిచారు. మరి ఈ లెక్కన అసలు విజయం ఎటువైపు వెళ్తోంది? ఎవరికి దక్కుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం తర్వాతి రోజుల యుద్ధం కోసం వేచి చూడాల్సిందే.